ఏం లేదు, లైన్లో చూస్తా కూడా అసలు ఎందుకు నిలబెట్టారో ఏమిటో కూడా తెలియదు. ఇట్లా వెళ్తాం ఆటోలోనే వెళ్ళారు, మళ్ళీ చంద్రబాబు అన్నయ్య లోకేష్ బాబు ఆటోలోనే వెళ్ళారు, ఆటోలోనే వెళ్ళారు. కానీ ఇంత చేతి నిలబడ్డాం అందరం ఆడవాళ్ళమే అని ఎవరు చూసి లేదు అసలు. వాళ్ళని ఆటోలో వెళ్ళిపోయారు అంతే, 2 ఆటోల్లో వెళ్ళారు, కారులో కూడా కాదు, ఆటోల్లో వెళ్ళారు చంద్రబాబు అన్నయ్య లోకేష్ బాబు. వచ్చి ఏమైంది ఇక్కడ, ఏం చూసాం ఏమి చూడాల, వచ్చి నిలబడ్డాము కానీ ఏముంది, పొద్దున వచ్చి నిలబడి అసలు వాళ్ళని చూసింది లేదు, వాళ్ళ ముఖాలు కూడా చూసింది లేదు మేము. అదే అండి, ఎంత ఒత్తిడి చేశారు వద్దు నుంచి కనీసం టిఫిన్ కూడా చేయలేదు, పొద్దున్నే నిలబడ్డాము. ఇప్పుడు దాకా ఇదంతా ట్రాఫిక్ ఆపేశారండి, ఇప్పుడు దాకా ట్రాఫిక్ ఆపేశారు. ఇవ్వండి, ఏం లేదు నాకు అయిపోయింది, వెళ్ళిపోయారు ఎటోళ్ళు వెళ్ళిపోయారా. కాదు మనం చూసింది కూడా లేదు కావాలి, ఏం పర్లేదు, ఏం లేదు. ఆటోలో వెళ్ళారు గంటగా, కనపండు కూడా కనపడలేదు. అంత ఆడా కూడా చేశారు. ఎందుక దసరా ఇంకేంటి సంగతులు గెలుపురు వెళ్ళిపోవడం ఏం చేస్తా అలాగా. వెళ్ళారు మన బ్యాచ్ అంతా, అయిపోయింది. ఎమ్మెల్యే గారు సమస్య కూడా మనం మాట్లాడింది లేదు. కొంచెం ఇక్కడ ఉన్నావా, ఏం చూసిందే లేదు వాళ్ళని, అసలు ఆటోలో వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ చూసిందే లేదు. యువతను వెనక్కి పెట్టారండి సరే అయ్యా. పర్లేదండి. ఏమండి కనపడలేదు అసలు పొద్దు నుంచి మీరు. పెడదాం అందులో పెడదాం. తీసావా బర్త్ తిప్పతట్టగా. ఓకే దసరా మహోత్సవాలు ఇక్కడ చూస్తే కృష్ణమ్మ చెంత కొన్ని వందల మంది వేలాదిగా ఇక్కడ ఉన్నాము. దసరా ఉత్సవాలు మళ్ళా మొదలయ్యా అన్నట్టు కృష్ణమ్మ చెంత కొన్ని వేల మంది కూటమికి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. సంక్షేమం ముఖ్యం అని చెప్పడానికి మరో కారణం ఏంటంటే ఆటో డ్రైవర్లకి, ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు చెప్పిన 2 లక్షల మంది ఆటో డ్రైవర్ల పైగా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మద్దతుగా కూటమి తరఫున జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అందరూ భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. జై జనసేన. కూటమి ప్రభుత్వం ఇలానే ముందు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు, అలానే సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. అయిపోయిందండి, ఇంకా అయిపోయింది, ఇంకా బయలుదేరుతాము. సీతానారాయణ ఘాట్ నుంచి వెళ్ళాలంట. అవును, ట్రాఫిక్ ఆగిపోయింది. వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు కదా.
అసలు టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాము. టైం 12 అవుతుంది. 10ంటికి అన్నారు మీటింగ్. అసలు చూసిందే లేదు. చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మరి కనపడలేదు. లోకేష్ బాబు ఇద్దరు ఆటోలో వెళ్ళారు విజయవాడ. లోటస్ ఇది లోటస్ కానీ వెళ్ళారు. నేను బ్యారేజ్ మొగదాల్లో ఉన్నాను, ప్రకాశ్ బ్యారేజ్ మొగదాల్లో ఉన్నాను. అన్ని జెండాలు బాగున్నాయి, కలకలాడుతుంది రోడ్డు మటుకి. బ్యారేజ్ కూడా బాగుంది. అంటే అన్ని జెండాలు కట్టారు కాబట్టి బాగా కలొచ్చేసింది బ్యారేజ్కి. నడుస్తున్నానండి బ్యారేజ్ దగ్గర, లోటస్ దగ్గర నడుస్తున్నాను నేను. ఇప్పుడు పొద్దున వచ్చాము కలిసి టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను నేను. మంచినీళ్ళు కూడా దొరకలా. ఇక్కడ ఇచ్చారు ఒక బాటిల్ అడిగితే వాళ్ళు అక్కడ విజయవాడ నుంచి అటోళ్ళు అటు అంట మీటింగు. ఇటోళ్ళు మటుకి బ్యారేజ్ దాకా, గుంటూరు జిల్లా వాళ్ళు బ్యారేజ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారండి. విజయవాడ వాళ్ళు అటు నుంచి అటు అంట. ఇంకా అక్కడ ఆఫీస్ ఉందంట, ఆఫీస్లో మీటింగ్ అంట. మన గుంటూరు జిల్లా వాళ్ళకి బ్యారేజ్ దాకే, ప్రకాశం బ్యారేజ్ దాకే. ఇక్కడి నుంచి అందరం నిలబడి వాళ్ళని చూసి వెళ్ళిపోతున్నారు. అటు చంద్రబాబు అన్న ఇంటికి వెళ్ళే రోడ్డు అది. అటు కూడా జెండాలు బాగున్నాయి, అన్ని జెండాలు బాగున్నాయి. అసలు అన్ని సార్లు జెండాలు బాగా కట్టారు. చూడండి రోడ్డు, చంద్రబాబు అన్న ఇంటికి వెళ్ళాలంటే ఈ రోడ్డు డౌన్లోకి వెళ్ళిపోవాలి. అటు అమరావతి రూట్ అన్నమాట. అది అమరావతి రూట్. అది పండగ రోజు నడిచాం. మళ్ళీ వాళ్ళు కూడా నడవటం అంటే నాకు కొంచెం కాళ్ళు బాగలేదు, నడవాలంటే ఇబ్బంది అయిపోతుంది నాకు. చెప్తున్నారు ఏదే పాడే ఏ పగిలిపోయింది తాగట అబ్బాయి, చేతికి పగిలిపోతుంది. బాయ్ చేతికయ్యా బాబు. మంచి నీళ్ళు ప్యాకెట్, మంచి ప్యాకెట్లు కూడా. మజ్జి ప్యాకెట్ కూడా సరిగ్గా చేతికి ఏమమ్మా ఏం తీసుకుంటావు చెప్పు. ఏది ఆడిచ్చారు? ఒకటి కూడా ఇవ్వరా నాకు. అక్కడ ఆపండి. ఏ బాబు ఇగో చూడు ఇయ్యా. అమ్మ బజ్జీ ప్యాకెట్ తాగుతాది అబ్బాయి. ఎత్తుకెళ్ళి ఏం చేస్తావా? కాదు వచ్చినోడికి కూడా ఏం చేస్తావు మజ్జిగని? కాదు వచ్చిన మజ్జిగకి ఏం చేస్తావా? ఎత్తుకెళ్ళి ఏం చేస్తా అట్లని? కాదు మంచిగా అవుతున్నాయి. మజ్జి ప్యాకెట్ అంటే ఎవరు? ప్యాకెట్ అంటే ఇక్కడే కడుతున్నాము. అసలు ప్యాకెట్ ఎవడు? మంచిగా పొద్దున చూస్తున్నాం మేడా. ఏంటి ఇప్పుడు ఇప్పుడు అంటావేంటి అసలు? లాట్లు వేసుకెళ్తాం ఏంటి అసలు? ఎత్తుకెళ్తాం కూడా మరి కక్కుర్తి ఏం కక్కుర్తాయా బాబు? మజ్జి ప్యాకెట్లు కూడా కక్కుర్తి పడుతున్నారు మరి. ఆ వాటర్ డబ్బాలు బజ్జీ బ్యాటర్ ఎట్లా ఎత్తుకెళ్తున్నారు జనాలు పంచుకోండి. ఏంటది? వచ్చి పొద్దున్న ఎండలో నుంచున్నాం, అది ఇవ్వాలి కదా. తాగు కూడా ఇవ్వలేదు. 10 రూపాయలు పెడితే బజ్జీ ప్యాకెట్, ఆ ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయారు. అన్నీ రెట్టెత్తుకెళ్ళిపోతారు ఇవ్వకుండా జనాలు. ఫోన్ చేస్తాను. ఎండలో నుంచున్నాం, బాగా దప్పి అయిపోతుంది. ఎండలో ఇప్పుడు దాకా ఎండలో నుంచున్నాం. పొద్దున వచ్చాము, పొద్దున 9ంటికి వచ్చాము. పొద్దున టైం కూడా 12 అయిపోయింది.
ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ప్లేస్ మారుస్తాం. మనకి ఇబ్బంది ఏముంటుంది. వెళ్ళిపోతున్నాము. కనీసం మధ్య ప్యాడ్ కూడా దొరకలేదు నాకు. వెళ్ళి వాటర్ బాటిల్ అన్న కొనుక్కొని తాగట్లేను. మధ్య ప్యాడ్లు వాటర్ డబ్బాలు ఎట్లెత్తుకెళ్ళిపోతున్నారు ఇవ్వకుండా లేనోడు. అరే ఇచ్చేవాళ్ళకి ఎత్తున్నారు కానీ అసలు ఇంట్లోకి అసలు రాకుండా చేశారు. చూసామండి అలా మోసుకెళ్తున్నారు అండి. అసలు అలా మోసుకెళ్తున్నారు. కక్కుర్తి మరి కక్కుర్తి అయినా మజ్జి ప్యాకెట్లు కూడా కక్కుర్తి. వాటర్ డబ్బాలు మజ్జి ప్యాకెట్లు ఏంటది జనాలు పంచకుండా. బ్యారేజ్ కంటిన్యూస్ వస్తానండి. ఎదుగు వచ్చేసాను. కదా వెళ్తాకేం లేవు కదా నడిచి వెళ్తాయి. బాగున్నావా? నడుచుకొని వచ్చేస్తాను. అంటే ఏమీ లేవు కదా నడిచి వెళ్తాయి. కొండవేసి ఎంటదా నడిచి వెళ్తాయి. సో అబ్బా నా పండగ రోజు కూడా నడిచాను. ఇవాళ కూడా నడిస్తే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అంటే కాళ్ళు నొప్పులు మామూలు వచ్చాయి కాదు. అంతే నాకు కాళ్ళకి ఆపరేషన్ అవుతానా కాళ్ళు నొప్పులు వస్తుంది. 20 సార్లు అయింది కాళ్ళు ఆపరేషన్ నాకు. అది ముళ్ళ డాక్టర్ చేసిన పని. అది ముళ్ళ డాక్టరు ఆయన కొయ్యటం పెడతాం ఆయన అట్లా చేసి మోసం చేశాడు. లక్ష రూపాయలు తినేశాడు. 1,50,000 అయింది మందుతో సహా. అట్లా చేసి కాళ్ళు రకం ఇచ్చాడు నాకు ముళ్ళ డాక్టర్. ఇప్పుడు వెళ్ళిపోయారు. బ్యారేజ్ దాటేశారు. చంద్రబాబు అమ్మయ్యను లోకేష్ బాబు. అందుకని బ్యారేజ్ వదిలేరు. అంటే ఆటోలు ఏం పని ఇట్లా బాగుంది. చిన్న బళ్ళే సోటర్లు టీవీఎస్లు బైకులు అవి ఆ బళ్ళే వెళ్తున్నాయి. మరి కారులో వెళ్తున్నట్టే మీటింగ్ కాడికి వెళ్తున్నారా తెలియదు. బాధ్యత తరఫున ఆటోలు పెట్టారు కానీ ఆటోలు ఎవరు రాలేదు. నడిచే వెళ్ళారు. ఒక్కరితో నెట్టేసావు స్వామి. శోభా ఎండ బాగా ఎండ ఉంది. మామూలు ఎప్పుడేమో వర్షాలు వస్తున్నాయి. చూడండి మీటింగ్ అప్పుడు మనకి ఎండ తగ్గుతుంది. కొండవేసి ఎండ దాకా వెళ్ళాలి. విజయవాడ వెళ్ళిపోయారు. ఇంకా విజయవాడలో ఉన్నంత మీటింగ్ విజయవాడ వెళ్ళిపోయారు. సరేనే ఇక్కడ దాకా వచ్చానండి. ఏసన్న మందిరం దాకా వచ్చాను. ఏసన్న మందిరం దగ్గరలోకి వచ్చాను. రెండు రోజులు నడక అయిపోయేవరకు కాళ్ళు నొప్పులు బాగా. అది నా ఫోన్ ఏమో ఓవర్ స్ట్రక్ అయిపోతుంది. వీడియోలు తీసే టైం ఆగిపోతాను ఫోన్. నాకు వీడియోలు తీయలేకపోతున్నా. అయిపోయింది. ఇంక రోడ్డు ఖాళీ అయింది. పోలీసు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. డ్యూటీలు అయిపోయినాయి. ఏసన్న మందిరం వచ్చానండి. వస్తున్నాను. ఏసన్న మందిరం దాకా వచ్చాను దగ్గరలోకి. మీటింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చి చూసింది లేదా అన్నయ్యని అరే లోకేష్ బాబుని కూడా. వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. విజయవాడకి. కార్లు కూడా కార్లు మామూలుగా వెళ్ళి
మేము కారులో వస్తున్నారని మేము నిల్చో చూస్తున్నాం. ఇక్కడ పాస్టర్ గారు వాళ్ళది చర్చి పాస్టర్ గారు వాళ్ళది. ఇక్కడ పాస్టర్ గారు వాళ్ళే. పాస్టర్ గారు వాళ్ళది ఇది చర్చి. వచ్చేది వేసాను మందిరం. ఇంకా ఇక్కడేం పాస్టర్ గారు అది. ఇక్కడ పాస్టర్ గారిది దగ్గరికి వచ్చేసాం. మీటింగ్ అంటే మీటింగ్ చూసిందే లేదు. ప్రకారం వచ్చి కూడా ఎక్కడ కలుపుతారు, ఎప్పుడు కలుపుతారు వీళ్ళు జనంతో? ఎప్పుడు పరుగులే కానీ ఆడ కలుపుతున్నారు. జనంతో ప్రశాంతంగా మాట్లాడేది ఎక్కడ ఇంకెళ్ళు? చంద్రబాబు అన్న కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ఏసన్న మందిరం అండి ఇది. ఏసన్న మందిరం. ఎక్కడ దాకా వచ్చాను మందిరం దాకా. ఉండవలసి అంత దగ్గరలోకి వచ్చాను.